మరొకటి ట్రోల్ అవుతున్నది. నేను ఓకే, చేబ్రోలు కిరణ్ ఉన్నాడు కదా, ఆయనకి ఏమైనా ముసుగేసి తీసుకెళ్లారట మొన్న. గోరెంట్ల మాధవకు ముసుగేయలేదట. ఇదేంటి ఈ పంచాయతీ? పోలీస్ కొంచెం అక్కడ కొంచెం పొరపాటు తడబడ్డారు సార్. ఎందుకంటే ఇప్పుడు కిరణ్ని అరెస్ట్ చేసినందుకు లేకపోతే ఆయన సస్పెండ్ చేసినందుకు క్యాడర్లో బాధ లేదండి మాకు. అయితే ఆయన అన్నాడు మాట గౌపున మాట అలాగ అనకుండా ఉండాల్సింది, చాలా పెద్ద మాట అన్నాడు. మహిళ కదా, మన అక్క లాంటి మహిళని అలాగ అన్నాడు అనే బాధ టీడీపీ జనసేన క్యాడర్ అందరిలోనూ ఉంది. ఆయన మీద కేసు పెట్టినందుకు బాధ కాదు కానండి, ఇతను కుర్రోడు ఒక యూట్యూబ్ ఛానల్, చిన్న యూట్యూబ్ ఛానల్లో, అది గట్టిగా చూస్తే ఒక 10,000 మంది కూడా చూడరేమో, అలాంటి ఛానల్లో ఒక మాటని ఇమీడియట్గా దాన్ని డిలీట్ చేసి వెంటనే భారతమ్మని అమ్మ నీ కాళ్ళు పట్టుకుని క్షమాపణ చెప్తున్నానని కోరుకున్న తర్వాత, ఇప్పుడు వాళ్ళు నేను బైబిల్ చదువుతాను అంటారు, వాస్తవానికి వాళ్ళు క్షమించాలి, క్షమించారేమో, ఒకవేళ క్షమించుందరేమో, అది మనకు తెలియదండి. అయితే వాళ్ళ క్షమాపణ కూడా అడిగాడు ఆయన, అయినా కూడా వెంటనే పార్టీ అతను సస్పెండ్ చేసింది. సస్పెన్షన్తోనే వదిలేయలేదండి. ఎందుకంటే మర్డర్ చేసిన అనంతబాబునే సస్పెండ్ చేసామనే పేరుతో జస్ట్ ఒక ఆర్డర్ ఇచ్చారు, కానీ ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పక్కనే కూర్చోబెట్టుకుని తిప్పారు సార్. ఇక్కడ మేము అలా చేయొచ్చండి, కానీ సస్పెండ్ చేయడమే కాదు, కేసు నమోదు చేయటం, కొన్ని కేసు నమోదు చేసి ఏమన్నా 41 నోటీస్ ఇచ్చి పంపించారా, అరెస్ట్ కూడా చేశారు. అరెస్ట్ చేసిన తర్వాత పోలీసులు ఆయన్ని ట్రీట్ చేసినప్పుడు పెద్ద ఎవరో చాలా దారుణమైన మాటలు మాట్లాడిన వాళ్ళు చాలామందిని అరెస్ట్ చేసామండి. ఆ బోరుగడ్డ అనిల్ కానీ, లేకపోతే ఇంకా వర రవీందర్ రెడ్డి కానీ, పోసాని కానీ, ఇలాంటి వాళ్ళు అందరిని అరెస్ట్ చేశారు. కానీ ప్రెస్ ముందు ప్రవేశపెట్టడం, ఇప్పుడు ప్రెస్ ముందు ఎప్పుడు ప్రవేశపెడతారండి? ఏదో ఒక పెద్ద క్రానిక్ కేసు పట్టుకున్నారు, హంతకుడిని ఇదిగో పట్టుకున్నాం, ఎవరో తొందర పట్టుకుని ఎవరో ఆందోళన చెందకండి, ఇదిగో హంతకుడు ఎక్కడే ఉన్నాళ్ళే పట్టుకున్నాం అని ప్రజలకు తెలియజేయడం కోసం. ఇక్కడ కిరణ్ విషయంలో ఎవరికి తెలియదండి. కిరణ్ ఆ మాట అన్నాడు అనే విషయం అందరం తెలుసు, అతనికి అరెస్ట్ చేశారనే విషయం తెలుసు, అతన్ని ఎందుకు ప్రెస్ ముందు ప్రవేశపెట్టారో తెలియలేదు. దాంతోడికి మళ్ళీ అదేదో బ్యాగ్, ఏదో చిన్న ప్లాస్టిక్ కవర్ కన్నాలు పెట్టి ప్రవేశపెట్టడం నిజంగా చాలా బాధ అనిపించిందండి. అయితే ఇంత చేసిన వాళ్ళు ఎవరైతే ముద్ద అతన్ని ఏమనాలో కానీ ఆ నిందితుడిని తీసుకెళ్తున్నప్పుడు ఈ గోరంట్ల మాధవ్ అనే అసలు అతని క్యారెక్టర్ సరిపోద్దండి. మహిళ గురించి వత్తాసు పలికే క్యారెక్టర్ అవుతుంది, దేశం అంతా చూడలేదు అతన్ని. అలాంటి వ్యక్తి పోలీస్ కస్టడీలో ఉన్న వ్యక్తిని చంపడానికి పరిగెట్టాడంట. నేనైతే అలా చంపడానికి పరిగెట్టుకో